దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రములు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట మీకందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు. అట్ ది సేమ్ టైం క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రియమైన దేవుని చిన్నమా, ఇంతవరకు దేవుణ్ణి స్తుతించాము, దేవుణ్ణి ఘనపరిచాము. ఈ సమయంలో దేవుని వాక్యమును విందాం. రోజు అంశం ఏంటంటే క్రిస్మస్ మన కార్యాచరణ. అంటే ఈ దినములలో ప్రతి దినము మనము చేయవలసిన ప్రాముఖ్యమైన విషయాలు చదువుకుందాం. దేవుని వాక్యమును యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనము. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ప్రియమైన దేవుని జనమా, చదవబడినటువంటి లేఖనాల్లో వాక్యమై ఉన్న దేవుడు శరీరమును ధరించి యేసు ప్రభువుగా జన్మించిన రోజే క్రిస్మస్. యేసు ప్రభువారు ఈ లోకములో జన్మించుట ద్వారా మనకు నూతన నిబంధన లభ్యమైంది. పాత నిబంధన ద్వారా పొందని రక్షణ కార్యము నూతన నిబంధన ద్వారా లభ్యమైంది. దేవునికి స్తోత్రం. ఈ పాత నిబంధన క్రొత్త నిబంధన కలయికయే దేవుని వాక్యము. పరిశుద్ధ గ్రంథము బైబిల్లో వాక్యముయున్న దేవుణ్ణి మనం అర్థం చేసుకోవాలంటే ప్రతిరోజు విరివిగా దేవుని వాక్యము చదవాలి. ఈ క్రిస్మస్ దినాలలో మనము చేయవలసిన ప్రాముఖ్యమైన విషయాలను గూర్చి చెబుతున్నాను. శ్రద్ధగా విని కార్యాచరణలో పెట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యము మొదటిగా బైబిల్. దేవుడయున్న వాక్యము శరీరమును ధరించి క్రిస్మస్ రోజున ఈ లోకములో యేసు ప్రభువుగా ఉద్భవించాడని మనం చదువుకున్న లేఖనాల్లో మనం గమనించవచ్చు. ఆ యేసు ప్రభువును గూర్చి ఎక్కువగా తెలుసుకోవాలంటే వాక్యమును శ్రద్ధాశక్తులతో ఎక్కువగా చదవాలి, ధ్యానించాలి. దేవుని వాక్యమును ఎంతగా చదువుతామో అంతగా ఆ ప్రభువుని మనము అర్థము చేసుకోగలము. దేవుని వాక్యము యొక్క ప్రాధాన్యతను మనము అర్థము చేసుకోవాలంటే కీర్తనల గ్రంథము 119వ కీర్తన చదవాలి. అక్కడ దేవుని వాక్యము మన హృదయములను శుద్ధి చేస్తుంది, మన హృదయాలకు నెమ్మది కలగజేస్తుంది, మన హృదయాలను వెలిగిస్తుంది. ఆమేన్. పాపములో పడకుండా చేస్తుంది, తూలి త్రుట్టిల్లకుండా కాపాడుతుంది, ఆ దేవుని సన్నిధిని అనుభవించున్నట్లు చేస్తుంది. ఇటు జీవవాక్యాన్ని ఉదయమున లేచిన వెంటనే చదవాలి, ధ్యానించాలి. దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించేవారు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారని మనకు కీర్తనలో మనము చదువుతూ ఉన్నాం. దేవుణ్ణి మనము ఎంతగా ప్రేమిస్తున్నామో అనేది మనము దేవుని వాక్యము మీద ఆధారపడి, అనగా ధ్యానించడము, ఆ వాక్యము చదవడం, వాటి మీద ఆధారపడి ఉంటుంది. అందుకే నిర్గమకాండములో 16వ అధ్యాయము 21వ వచనములో వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనమునకు తగినట్టుగా కూర్చుకొనిరి. మన్నాను కూర్చుకుంటూ ఉన్నారు. ఉదయమునే లేచి
వాక్యపు మన్నాను ఏరుకోవాలి. ఉదయముననే మనము మన పనులు చేసుకున్న తర్వాత వాక్య ధ్యానాన్ని ప్రారంభిస్తే మన మనస్సులో వేరే తలంపులు ప్రవేశించుట ద్వారా వాక్య ధ్యానము ఆశీర్వాదకరముగా ఉండకపోవచ్చు. కనుక ఉదయాన్నే ఏ పనులు పెట్టుకోకుండా వాక్యాన్ని ధ్యానించాలి. అరణ్య జీవితము వంటి యాత్రా జీవితములో దేవుని వాక్యమే మన ఆహారము, మన బలము, మన జీవము. అందుకే కీర్తనలు 119, 148 వచనములో ఒక మాట రాయబడింది. చాలా మంచిగా ఉంటుంది ఈ మాట. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఏమని రాయబడిందంటే, నీవిచ్చిన వాక్యము నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాక మునిపే తెరుచుకొందును. ఆమేన్. కనుక ఉదయకాల వాక్య ధ్యానము ఎంత ఆశీర్వాదకరమో ఇప్పుడు చదవబడినటువంటి మాటలను బట్టి, విన్నటువంటి సందర్భమును బట్టి మనం ఏం చేయాలా? ఈ సత్యాలను గ్రహించి మనము నేర్చుకోవాలి. అలా మనం నేర్చుకోవాలంటే బైబిల్లో ఉన్నటువంటి ఆధారాలు, వ్యక్తుల యొక్క ఉదయకాల ప్రార్థనలు మనం గమనిస్తే, మొదటిగా మోషేను మనం గమనిస్తే నిర్గమకాండము 31వ అధ్యాయములో 4వ వచనములో మోషే తనకు ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందల కాడ లేచి ఆ 2 రాతి పలకలను చేత పట్టుకొని సినాయి కొండ ఎక్కగా మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా మనం అబ్రహామును చూస్తే రెండోదిగా, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యెహోవా సన్నిధిన నిలిచిన చోటికి వచ్చెను. తద్వారా తన బంధువుడైన తన సహోదరుడైన లోతు నశించకుండా అతన్ని తప్పించాడు. ఉదయకాలము దేవునితో గడుపుట ద్వారా అబ్రహాము దేవుని స్నేహితుడయ్యాడని ఆదికాండము 19వ అధ్యాయములో 27వ వచనములో వాక్యము గ్రంథస్థము చేయబడి ఉన్నది. ఇక 3వ విషయంగా మనం గమనిస్తే యెహోషువ జీవితాన్ని మనం గమనించాలి. యెహోషువ జీవితాన్ని గమనించండి. యెహోషువ గ్రంథములో 6వ అధ్యాయము 12వ వచనములో ఉదయకాల అనుభవము ఎరుకో గోడలను కూలగొట్టునట్లు తోడ్పడింది. దేవునికి స్తోత్రములు కలుగును గాక. అదే యెహోషువ గ్రంథములో 7వ అధ్యాయం 16వ వచనములో ఉదయకాల అనుభవము ఇశ్రాయేలీయుల అపజయమునకు మూలకారుడైన ఆకానును పట్టింపజేసింది. దేవునికి స్తోత్రం. అనగా విచక్షణ శక్తిని కలిగింపజేసింది ప్రార్థన ద్వారా, ఉదయకాల ప్రార్థన ద్వారా. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనములో మనం చూస్తే ఉదయకాల అనుభవము హాయిని జయించడానికి హేతువైంది. దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితములలో ఎదురయ్యే ఎరుకో గోడల వంటి సమస్యలు, ఆకాను వంటి మోసగాళ్ళు, మనలను బలహీనపరిచే హాయి వంటి శక్తులు తొలగించబడాలంటే ఉదయమే దేవుని సన్నిధిలో కనబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక మాట గుర్తొస్తూ ఉన్నది. యేసయ్య దినమంతా చేసే దేవుని పనికి కావలసిన శక్తిని ఉదయకాలమే దేవుని సన్నిధిలో పొందేవారు. ఇంకొక విషయం మనం గమనిస్తే యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనములో ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందల కాడ సమాధి యొద్దకు వెళ్ళింది. పునరుత్థానుడైన యేసు ప్రభువుని చూచింది. దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, అబ్రహాము వలె దేవుని స్నేహితులు కావాలని ఆశించిన, మోషే వలె దేవుని ఆజ్ఞలు తెలుసుకోవాలని ఆశించిన, యెహోషువ వలె శత్రువు పన్నాగములను జయించాలని ఆశించిన, మగ్దలేని మరియ వలె
పునరుత్థాన శక్తిని పొందాలని ఆశించిన ఉదయకాల అనుభవం ఎంతైనా మనకు అవసరము. ఆమేన్. ఈ క్రిస్మస్ దినాలలో ఉదయకాలమే లేచి దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని చదవడానికి తీర్మానము చేసుకుందాం. ఉదయమే లేవండి. ఎవరిని కలవక ముందు ప్రభువారిని కలవడానికి నిశ్చయించుకోండి. ఇంకా చెప్పాలంటే బ్రష్ చేసుకొని పరగడుపున ఒక బాటల్ నీళ్లు త్రాగండి. మీరున్న గదిలో కొంచెము వ్యాయామం చేయండి. చాప వేసుకొని వాక్య ధ్యానము ప్రారంభించండి. మీ పక్కనే పెన్ను, నోటు పుస్తకము లేక డైరీ పెట్టుకోండి. వాక్యము చదువుతూ ఉండగా ఆ ప్రభువు మీతో మాట్లాడుతున్నది వ్రాసుకోండి. ఇతరులకు బోధించాలని మొదటిగా ఆశపడకండి. ఆ దినమందు మీ వ్యక్తిగత పరిశుద్ధత కొరకు దేవుని వాక్యాన్ని ధ్యానించండి. మీరు బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు ఆ రోజు అనగా మీరు ప్రారంభించే రోజు ప్రభువు మీతో ఏమి మాట్లాడుతారో, విడిచిపెట్టవలసిన పాపములు ఏమిటో, వెంబడించవలసిన మాదిరి ఏమిటో, లోబడవలసిన ఆజ్ఞలు ఏమిటో, స్వతంత్రించుకోవలసిన వాగ్దానాలు ఏమిటో చదివిన భాగము ఇశ్రాయేలు జనాంగమునక సంఘమునక, చదివిన భాగము విశ్వాసిక లేక అవిశ్వాసిక ఆలోచించి దేవుని వాక్యపు వెలుగులో జీవించడానికి తీర్మానము చేసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ. ఈ క్రిస్మస్ దినాలలో మనము చేయవలసిన రెండవ కార్యాచరణ అనగా చేయవలసిన విషయాలు మనం గమనిస్తే, ఆది మానవులు సాతాను మాట విని దేవుని సన్నిధికి దూరమయ్యారు. ఆనాటి నుండి క్రిస్మస్ దినము వరకు అదృశ్యుడైన దేవుడు ఆయా రీతులుగా మానవునికి చేరువ కావాలని ప్రయత్నించాడు. అయినా మానవుడు దేవునికి దూరమవుతూనే వచ్చాడు. కాబట్టి దేవుడే మానవునిగా యేసు ప్రభువుగా ఈ లోకానికి వచ్చాడు. మానవుల మధ్య సంచరించి మానవులు దేవుని సన్నిధిలో ఏ రీతిగా గడపాలో మాదిరి ప్రభువు చూపించారు. ప్రియులారా, మనం ఎంతగా దేవుని సన్నిధానములో ప్రార్థనలో గడుపుతాము, అంతగా దేవుని చిత్తము గ్రహించి దేవునికి సన్నిహితముగా జీవిస్తాము. ప్రార్థన పరిశుద్ధులను మారుస్తుంది. ఈ ప్రార్థన అలవాటు మన జీవితంలో ఒక భాగమైపోవాలి. మరలా చెప్తూ ఉన్నాను, ఇటువంటి ప్రార్థన మన జీవితంలో ఒక భాగమైపోవాలి. ఉదయమే లేచి దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించిన తర్వాత ప్రార్థించాలి. ప్రార్థన చేయలేని కార్యమంటూ లేదు. ప్రార్థన చేయలేని కార్యమంటూ ఏదీ లేదు. ప్రార్థన ద్వారానే ఏదైనా మనం ఏం చేయగలుగుతామో పొందుకోగలుగుతాము. భక్తులు గొప్ప కార్యాలు చేశారంటే కారణం ప్రార్థనే. అందుకే అబ్రహాము ప్రార్థించాడు, లోతును కాపాడుకున్నాడు. నీవు నేను ప్రార్థిస్తే మన కుటుంబము, మన ఇరుగు పొరుగు కుటుంబాలు రక్షించబడుతుంది. మోషే ప్రార్థించాడు, ఎర్ర సముద్రము పాయలైంది, బండలో నుండి నీరు వచ్చింది, 10 ఆజ్ఞలు తెచ్చాడు, ఇంకా ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. యెహోషువ ప్రార్థించాడు, సూర్యుడు నిలిచిపోయాడు. ప్రియమైన వారలారా, చంద్రుడు ఆగిపోయాడు. ప్రార్థన ద్వారా ప్రకృతిని లోబరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. హిజ్కియా ప్రార్థించాడు, 1,85,000 మంది శత్రువులను సంహరించాడు. ఏలియా ప్రార్థించాడు, వర్షము ఆగిపోయింది. మరలా ప్రార్థించాడు,
వర్షము కురిసింది. ఎలీషా ప్రార్థించాడు, మృతదేహాన్ని లేపాడు. నెహమ్యా ప్రార్థించాడు, పాడైన యెరూషలేము గోడలను తిరిగి ప్రాకారములను గుమ్మములను కట్టించాడు. హన్నా ప్రార్థించింది, గొడ్రాలైన సంతానమును పొందింది. సంఘము ప్రార్థించింది, చెరసాలలో ఉన్న పేతురు బయటకు వచ్చాడు. పౌలు శీలులు ప్రార్థించారు, చెరసాల తలుపులు తెరవబడ్డాయి. మన యేసయ్య ప్రార్థించారు, అనేక గొప్ప కార్యాలు చేశారు. ప్రియులారా, మీ జీవితంలో గొప్ప కార్యాలు జరగాలంటే ప్రార్థనలో దేవునికి మొరపెట్టండి. మన కాలములో అనగా గత సంవత్సరాల్లో మనం చూస్తే భక్త సింగ్ గారు కావచ్చు, బిల్లీ గ్రహం గారు కావచ్చు, వారు గొప్ప ప్రార్థనా పరులు. ప్రసంగాల కంటే అనగా ప్రసంగించుట కంటే ప్రార్థన జీవితమే మరి గొప్పదని, ప్రార్థన జీవితము ద్వారా ప్రపంచాన్ని ప్రభావితము చేస్తామని వారు చేశారు. నీ జీవితంలో ఏది జరగాలని నీవు ఆశించినా ప్రార్థనలో దేవుని దగ్గరకు రమ్మని మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రమయ్యా, నీకు మహిమ నాయన. ఇంకా మనం చూస్తే క్రిస్మస్ అనగా ఇచ్చుట, క్రిస్మస్ అనగా దేవుణ్ణి ఆరాధించుట. అయితే క్రిస్మస్ అనగా ఇచ్చుట అనే మాటను బట్టి ఒక వాక్యం గుర్తొస్తూ ఉన్నది. యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఆమేన్. దేవుడు మానవాళిని ఎంతగానో ప్రేమించాడనటానికి తర్కాణము తన ఒకే ఒక కుమారుడైన యేసు ప్రభువును ఇచ్చాడు. ఆమేన్. యేసు ప్రభు తన ప్రాణమును సిలువలో బలియాగముగా ఇచ్చుట ద్వారా మానవాళి పట్ల తన ప్రేమను కనబరిచారు. ఆ ప్రభువును మనమేమి ఇచ్చి ఆరాధించినా ఆయన రుణము మనము తీర్చుకోలేము. ఆ ప్రభువునకు మనమేమి ఇవ్వగలం? ఈ క్రిస్మస్ దినాల్లో మనం ఇచ్చే విషయంలో కొన్ని తీర్మానాలు చేసుకుందాం. మొదటిగా, ఇంకా నీ హృదయమును ప్రభువుకి అనగా ప్రభు వారికి ఇవ్వకపోతే ఈరోజే ఇవ్వమని నా 2 చేతులు జోడించి మనవి చేస్తూ ఉన్నాను. హృదయాన్ని ఇవ్వకుండా ఎన్ని క్రిస్మస్లు చేసినా వ్యర్థమే. రెండవదిగా, హృదయాన్ని ఇచ్చిన తర్వాత మన సమయాన్ని ఇద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు దేవుడిచ్చిన ఆయుష్ను నీ స్వార్థము కొరకు వాడుకున్నావేమో. మిగిలిన సమయాన్ని దేవునికి, ఆయన సేవకు ఇవ్వడానికి తీర్మానము చేసుకుందాం. మూడవదిగా, దేవునికి హృదయాన్ని, సమయాన్ని ఇచ్చిన తర్వాత దేవుడు మనకిచ్చిన తలంతులను దేవునికిద్దాం. ఇంతవరకు దేవుడు నీకిచ్చిన తలంతులను లోకానికి ఇచ్చావేమో. ఈనాటి నుండి దేవునికి ఇవ్వడానికి తీర్మానము చేసుకో. ఎంతో చక్కటి స్వరం ఇచ్చాడు, అయితే దేవుని కొరకు పాడలేక భజనలకు, సినిమా పాటలకు, అలాగే ఈ ఉద్యమ పాటలకు, వాటికి వీటికి పాడుతూ ఎందుకు దేవుని తలంతులు వ్యర్థము చేస్తావు? ఎంతో చక్కటి తలంతు నీకు ఇచ్చాడు ఇతరులకు సువార్త చెప్పడానికి. మరి ఎందుకు సిగ్గుపడుతూ ఆ పని చేయకుండా ఆపివేస్తావు? ఎంతో గొప్ప తలంతులు నీకు ఇచ్చాడు ప్రార్థించేది, ఇది ఎందుకు ప్రార్థన చేయకుండా పోతూ ఉన్నావు? కనుక నీకిచ్చిన తలంతు మరి వేరే వేరే వాటికి, లోకానికి ఇవ్వకుండా మరి దేవుని కొరకు, మరి దేవునికి అనగా ప్రభువు కొరకు వాడబడినట్లుగా దేవునితో ఒక ఒడంబడిక, ఒక తీర్మానం చేసుకొని ప్రభువునకు నీ యొక్క తలంతులను, వరములను మరి వాడబడ్డానికి తీర్మానం చేసుకో. 4వది చూస్తే,
దేవునికి నీ హృదయాన్ని ఇచ్చావు, సమయాన్ని ఇచ్చావు, తలంతులు ఇచ్చిన తర్వాత దేవుడు నీకు ఇచ్చిన కష్టార్జితములో 10వ వంతు లేదా నీకు ఇచ్చినటువంటి వర్ధిల్లిన కొలది ఇచ్చిన వాటిని ఏం చేయాలా? దేవుని పరిచర్యకు ఇవ్వాలి. ఇవ్వాలంతే. నా ప్రియమైన వారులారా, ఆయన మన సృష్టికర్త. మన అవసరములు ఆయన తీరుస్తున్న దేవుడు. ఆయన తన కార్యములను మన పక్షంగా జరిగిస్తూ ఉన్నాడనే విషయాన్ని మనము గమనించాలి. ఆయన దయా సంకల్పమునకు శిరస్సు వంచి స్తోత్రములు చెల్లించాలి. సృష్టికర్త అయిన దేవుడు, మన సృష్టి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. తన సృష్టి అయిన మనము నీ మీద ఆధారపడి సేవ చేయడానికి ఇష్టపడుతున్నాడంటే అది ఒక భాగ్యముగా ఎంచుకొని ఆయన సేవకు తోడ్పడాలని మనము చేస్తున్నాను. దేవుని భాగాన్ని దొంగిలించి నీ సొంత అవసరతలకు వాడుకోవడం ఆశీర్వాదము కాదు. మన జీవితంలోని అనేక అనానుకూలమైనటువంటి పరిస్థితులకు కారణము మన దేవుని డబ్బు విషయంలో నీ అపనమ్మకత్వాన్ని గ్రహించి దేవుని డబ్బు విషయంలో నమ్మకముగా ఉండడానికి తీర్మానము చేసుకో. నీవు చేసుకోవలసిన ప్రాముఖ్యమైన 3 తీర్మానాలు క్లుప్తంగా చెప్తాను, వినండి. మొదటిగా ప్రభువా, ఇక నుండి వేకువనే లేచి నీ వాక్యాన్ని చదువుతాను. రెండవదిగా ప్రభువా, ఇక నుండి వేకువన లేచి నీ సన్నిధిలో ప్రార్థిస్తాను. మూడవదిగా ప్రభువా, ఇక నుండి మీరు నాకు ఇచ్చిన దానిలో మీకివ్వవలసిన సొమ్ములో, అలాగే తలంతులు వాడే విషయంలో, అలాగే సమయాన్ని ఇచ్చే విషయంలో నమ్మకముగా ఉంటానని తీర్మానం చేసుకో. ఈ 3 తీర్మానాలు చేసుకొని పాటించిన రోజు నుండి నీ జీవితంలో అద్భుతాలు చూస్తావని ఆశీర్వదిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. క్రమక్రమేణ దేవుడు యొక్క దీవెన, ఆశీర్వాదపు వృద్ధి నీ జీవితంలో, నీ కుటుంబంలో కనబడటం నువ్వు చూస్తావని నేను మనస్ఫూర్తిగా ప్రభు పాదాలు పట్టుకొని మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాను. కనుక ఈ క్రిస్మస్ దినాలలో మనము ప్రతిదినము దేవుని సన్నిధిని ఏం చేయాలా? కనబడాలి. మన సమయాన్ని, మన తలంతులను, మన ప్రతి విషయాన్ని దేవుని సన్నిధిలో పెట్టి దేవుణ్ణి వేడుకోవాలి. ఖచ్చితంగా దేవుడు సహాయము దయచేస్తాడు. అందుకే యేసు ప్రభు వారు మొదటిగా మనం చదువుకున్న లేఖనాల ప్రకారంగా ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసిస్తూనే ఉంటాడు ఎవ్రీడే. కనుక దేవునికి నమ్మకముగా జీవిస్తూ క్రిస్మస్ యొక్క ప్రేమను, క్రీస్తు పుట్టుకను దేవుని ఆరాధించు, దేవునికి ఇచ్చుట అనేది ప్రజలకు మనం చేసి చూపిద్దాం. అప్పుడు వారు దేవుని యందు పరిపూర్ణ విశ్వాసముతో దేవుని సొత్తుగా ప్రజలుగా మార్చబడ్డానికి దేవుడు సహాయము దయచేస్తాడు. కాబట్టి మీరు ఈ లోకములో జీవించినంత వరకు మన కార్యాచరణ క్రిస్మస్ దినాల్లో ప్రతిదినం ఎలా ఉండాలంటే, యేసు ప్రభు వారు చెప్పారు కదా, దేవునికి మహిమ కలుగునుగాక, మనము చేయవలసినటువంటి పని చేద్దాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి ప్రభువా, నీకు వందనాలు. ఇంతవరకు నాయన ఈ క్రిస్మస్ దినముల్లో ప్రతిరోజు మన కార్యాచరణ అనేటువంటి అంశమును బట్టి నాయన స్తోత్రమయ్యా. మీరు మాట్లాడిన ప్రతి లేఖనమును బట్టి ప్రభువా నిన్ను స్తుతిస్తూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను. కనుక ఈ క్రిస్మస్ దినాలలో ప్రతిరోజు నాయన ప్రజలు ఈ వాక్యం వింటున్న వారు చేయవలసిన ప్రాముఖ్యమైన విషయాలు గ్రహించి ఆ రీతిగా ముందుకు నాయన నడిపించబడడానికి కావాల్సిన కృప దయచేయండి. ఈ క్రిస్మస్ దినాలు అనేక మందికి నిన్ను గురించి ప్రకటించి అనేక మంది యొక్క హృదయాల్లో క్రీస్తుగా నూతనముగా నీవు జన్మించినట్లుగా, అయా నీ రాజ్య వారసులుగా వారు మారునట్లుగా, ఇదిగో మాకు శిశువు పుట్టెను, మాకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉన్నదని
ప్రజలు ఎరిగిన వారే ప్రభువా నాయన నీ యొద్దకు రావడానికి కావాల్సిన కృపను దయచేయమని ప్రతి ఒక్కరి జీవితంలో ఈ క్రిస్మస్ ఆనందము నాయన అయా ప్రతి దినము వారు చేయుచున్న కార్యాచరణము ద్వారా అయా ఎవ్రీడే ఇటు క్రిస్మస్ ఆనందాన్ని వారు పొందుకుంటూ ఆశీర్వదించబడడానికి కావాల్సిన కృప దయచేయమని వీరికి వీరి కుటుంబాలకు పరిచర్యకు నాయన వ్యతిరేకంగా లేస్తున్న దుష్ట క్రియలను నాశనము చేస్తూ నా తండ్రి నీ సన్నిధిలో ప్రభువ మిమ్మల్ని మేము తగ్గించుకుంటూ నా ప్రభువ ఇంత గొప్ప రక్షకుడుగా మా కొరకై పుట్టినందుకై ఆయనను మేము నాయన స్తోత్రం బహుమానముగా స్వీకరించినందుకై ఆయనను పూజించి ఆరాధించి గణపరిచే భాగ్యమును నా తండ్రి నా ప్రభువ మీరు మాకందరికీ దయచేస్తూ ఈ లోకములో నా ప్రభువ నాయన భక్తులు ఎలాగైతే ప్రార్థిస్తూ నాయన ఉదయకాల సమయంలో నాయన ధ్యానిస్తూ నాయన నా ప్రభువ సమయాన్ని ఇస్తూ నా తండ్రి నిన్ను నాయన మహిమపరిచారు ఆ రీతిగా మా జయ జీవితాలు ఉండునుగాకని పలికి పొందుకుంటూ యేసు శక్తి కలిగిన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి ప్రేమ, పరిశుద్ధాత్మ దీవెన సదా మనకందరికీ తోడయుండును గాక. ఆమేన్. క్రిస్మస్ శుభాకాంక్షలు.